ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ సహకారంతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జగపతి నగరం సర్పంచ్ గొడాల శ్రీలతారాంబాబు అన్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ పరిధిలో ఉన్న రమణయ్యపేటలో సుమారు 48 లక్షల వ్యయంతో 90,000 లీటర్ల నీటి సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకును కొబ్బరికాయ కొట్టి ఎంపీపీ తోట రవి, సర్పంచ్ గొడాల శ్రీలతారాంబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఈ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. సర్పంచ్ శ్రీలతారాంబాబు మాట్లాడుతూ రమణయ్యపేట ఈ మంచినీటి సరఫరా ట్యాంక్ ద్వారా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తాగునీరు కష్టాలు తీరుతాయని తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ అప్పలరాజు, కాంట్రాక్టర్ పసుపులేటి సాయిబాబు, జెడ్పీటీసీ తోటగాంధీ, మండల పార్టీ ప్రెసిడెంట్ సదరం సంటిబాబు, నాయకులు తూమ్ కుమార్, కొర్ల చిన్నబాబు, గౌత్ జగన్నాథరావు, ఆల్ నానేజీ, ఆళ్ల శ్రీమన్నారాయణ, మద్దల మణికంఠ స్వామి, వేగి సాంబశివ, మొత్తా పెదగాపు, ఎంపీటీసీ సభ్యురాలు సాదే కుమారి తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. రావణపేటకే కాకుండా ఈ పక్కన ఉన్నటువంటి రామపేటకు కూడా వాటర్ ఉంటుంది. జనరల్ గా చూసుకుంటే అసలు కిర్లంపూడికి పెద్దగా వాటర్ సమస్య లేదు. గతంలో కూడా ఇదే కాంట్రాక్టర్ గారు వర్క్ చేసి కొన్ని వదిలేశారు. మరి ఇలా ఓపెన్ గా మాట్లాడుతున్నందుకు అనుకోకుండా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయమని కూడా కాంట్రాక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఈ పరిసరాలు కూడా అన్ని నీట్ గా ఉండేటట్టుగా ప్రజలు కూడా సహకరించమని, అందరికీ కూడా ఏ పని చేసినా ఉపయోగకరంగా ఉండేటట్లు చేయాలి అనేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. మాకెప్పుడు కూడా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎమ్మెల్యే గారు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు, తర్వాత అన్నిట్లోనూ కూడా వారి కోఆపరేషన్ ఉంటున్నందుకు కూడా మనం అందరం చాలా అదృష్టవంతులు. అందుకని ఇది త్వరగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిర్లంపూడి గ్రామంలో రమణయ్యపేటలో మనం వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీని 90,000 లీటర్ల కెపాసిటీ ఇది. దీనికి అంచనా 48 లక్షలు శాంక్షన్ అయ్యింది. ఇది తొందరగా పూర్తి చేసుకుంటే మనకి ఈ రమణయ్యపేట మొత్తం కూడా నీటి సమస్య లేకుండా ఇది అంతా ఉంటుంది. ఇది మన కాంట్రాక్ట్ కూడా త్వరగా పూర్తి చేసి ఇంకా మన కిర్లంపూడికి కూడా ఇంకా ఏమన్నా కావాల్సి మన జ్యోతుల్ నెహ్రూ గారు మరి ఈ గ్రామంకి ఏం కావాల్సి వచ్చినా కూడా ఆయన ముందుండి అన్ని చేస్తానని ఆయన మాట ఇచ్చారు. అదేవిధంగా ఆయన అందులో భాగంగానే మొత్తం కూడా మన ఇక్కడ గ్రామంలో ఎటువంటి నీటి సమస్య లేకుండా ఆయన చేస్తారని కోరుకుంటున్నాను.